ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆడీ షోరూమ్కి వచ్చాము. ఆడీలోని ఒక కొత్త మోడల్ రిలీజ్ అయింది. అదే RS8 అని చెప్పి ఒక వెహికల్. ఇది చాలా యూనిక్ వెహికల్. సో ఈ వెహికల్ రివ్యూ అయితే మనం చూద్దాం. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, 2 వెహికల్స్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనం ఈ వెహికల్ అయితే చూద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఈ వెహికల్ రిమోట్ కంట్రోల్. రిమోట్ కంట్రోల్ చూసారా, చాలా యూనిక్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా మంచి బిల్డ్ క్వాలిటీ డిజైన్ చేసిన వెహికల్. సో ఈ వెహికల్ మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ అన్ఫార్చునేట్గా ఈ వెహికల్ హెవీ పెద్ద ఇంజిన్ ఉండడం వల్ల చాలా పెద్ద సౌండ్ వస్తుందట. సో మేమైతే స్టార్ట్ చేయట్లేదు. నేను మీకోసం వెహికల్లో లోపల ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీని అలాయ్ వీల్స్ చూద్దాము, ఎలా డిజైన్ చేశారు ఏంటి అని చెప్పి. వెహికల్ టైర్ ప్రొఫైల్ అయితే చాలా సన్నగా ఉంది, ఎందుకంటే స్పోర్ట్స్ మోడల్ వెహికల్ కాబట్టి. సో నెక్స్ట్ వన్, దీనికి మన బ్రేకింగ్ సిస్టమ్ చూడొచ్చు. అలాగే యాజ్ యూజువల్గా టైర్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ V10 అని ఉంది కదా, అంటే ఇది 10 వాల్స్, అంటే 10 సిలిండర్ వెహికల్ అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అనేది చూద్దాం. 8.7 కిలోమీటర్స్ పర్ లీటర్. సో ఇంజిన్ కెపాసిటీ ఎంత అంటే 5200 cc అండి, అంటే చాలా పెద్ద ఇంజిన్, 10 సిలిండర్ వెహికల్ మాట ఇది. సో మనం వెహికల్ లోపలికి వెళ్ళే ముందు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎలా ఉందో చూద్దాం మనం. ఇది వెహికల్ యాక్చువల్గా ఏంటంటే కూపే వెహికల్ అండి, ఒక్క డోర్, 2 డోర్లు మాత్రమే ఉన్నాయి. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ ప్రొఫైల్. సో నేనైతే మళ్ళీ లైట్స్, సీక్వెన్షియల్ లైట్స్ రన్ అవుతున్నాయి కదా, మీరు చూసారు ఎంత బాగుందో. అలాగే ఈ ఈ ఎగ్జాస్ట్ చూసారా, ఎంత పెద్ద ఎగ్జాస్ట్ ఇచ్చారో, ఓ మై గాడ్. దీని లోపల మళ్ళీ 2 డబల్ ఇచ్చారండి. అలాగే అటు కూడా అలాగే ఉంది, విచ్ మీన్స్ మనకి లోపల ఓవరాల్గా 4 ఎగ్జాస్ట్లు అయితే ఉన్నట్టు. దీనికి సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే కెమెరా ఉంది, అలాగే R8 అని చెప్పి లోగో ఉంది. ఆడీ లోగో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కార్బన్ ఫైబర్ అండి ఇది. బ్యాక్ సైడ్ దీనికి ఇంజిన్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. చాలా పెద్ద ఇంజిన్ కదండి. సో హారిజాంటల్ ఇంజిన్ మాట ఇది. సో ఏంటిది R8 పెట్రోల్ ట్యాంక్. సో మనం లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం రండి. యాజ్ యూజువల్గా వెహికల్ అయితే కనుక ఫ్రేమ్లెస్ డోర్స్ అండి ఇవి. లోపల క్రోమ్ హ్యాండిల్స్. సో యాజ్ యూజువల్గా మీకు తెలిసి ఇవన్నీ కూడా. ఇక్కడ AC వెంట దీనికి ప్రొవైడ్ చేశారు. అలాగే సీట్ వచ్చేసరికి 8-way అడ్జస్టబుల్ సీటు. సో ఇక్కడ R8 అని చెప్పి లోగో మీరు చూడొచ్చు, ప్లేటింగ్. కారు లోపల మనం కూర్చుంటే చాలా కిందకి కూర్చున్న ఫీలింగ్ అయితే వచ్చింది మనకి. సో మనం వెహికల్ జస్ట్ స్టార్ట్ చేశానంతే, ఎందుకంటే ఆయన ఇంజిన్ స్టార్ట్ చేయకూడదు అన్నారు కాబట్టి. స్క్రీన్ ఎలా ఉంది ఏంటి అని. స్క్రీన్ అయితే చాలా బాగుంది. అలాగే దీనికి డ్రైవ్ సెలెక్షన్స్ ఉన్నాయి, అలాగే రేస్ సెలెక్షన్ ఒకటి ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఇంజిన్ సౌండ్ బీటింగ్ మారాలి అనుకుంటే కనుక బ్యాక్ సైడ్ సౌండ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే నావిగేషన్ మనకి ఇక్కడ ఉంది. సో వాయిస్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ పెడల్ షిఫ్టింగ్స్ మనకు ప్రొవైడ్ చేశారు. డ్రైవ్ సెలెక్షను. వెహికల్ అయితే కంప్లీట్గా స్పోర్ట్స్ టైప్ ఆఫ్ వెహికల్ అనండి ఇది. మనం స్పోర్ట్స్ కార్ డ్రైవ్ చేసిన ఫీలింగే ఉంటుంది వెహికల్ డ్రైవ్ చేసినంతసేపు. అలాగే వెహికల్లో అయితే చాలా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, మోర్ దాన్ 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే వెహికల్లో ఉన్నాయి. సో ఇది నాకు తెలిసి యాంబియన్ లైట్ కూడా ఉందండి. నేను వెహికల్ ఆన్ చేయగానే నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్ అయితే వెహికల్ యాంబియంట్ లైట్ కూడా ఉంది. అలాగే ఇది క్వాడ్రో అని చెప్పి టెక్నాలజీ దీంట్లో యూస్ చేశారు. ఇక్కడ సెంటర్లో వచ్చేసరికి మనకి ఎయిర్ కండిషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఏసీకి ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి. ఏసీ నేను ఆన్ చేశాను ఇప్పుడు, ఏసీ తగ్గించాను. అలాగే ఇక్కడ సెంటర్లో మనకి ఒక పెద్ద కన్సోల్ బాక్స్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంట్లో USB 1, USB 2, 3.5 యాక్సెల్, అలాగే ఇంకొకటి సిగరెట్ లైటర్ కూడా మనకి లోపల ప్రొవైడ్ చేశారు. అలాగే ఇండివిజువల్ సీట్స్కి మనకి AC కూడా మనం కావాలంటే రన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది. అలాగే ఇక్కడ ఎనదర్ ఫంక్షన్స్, పార్కింగ్, బ్యాక్ సైడ్ పార్క్ అసిస్టెన్స్ మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది గేర్ నాబ్ ఓవరాల్గా పార్కింగ్ మోడ్లో ఉంది. సో ఇది రివర్స్, న్యూట్రల్ ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇది వచ్చేసరికి వాల్యూమ్ కంట్రోల్స్, అలాగే ట్రాక్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఇదంతా.
అలాగే క్రూజ్ కంట్రోల్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే ఇండివిజువల్ లైట్స్ అండి ఇవి, ఎల్ఈడి లైట్స్ సపరేట్గా రీడింగ్ లైట్స్ లాగా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్కి అయితే కనుక మనకి పనోరమా సన్ రూఫ్ కానీ మూన్ రూఫ్ కానీ ఏం లేదు, బికాజ్ ఇది స్పోర్ట్స్ కార్ కాబట్టి. అలాగే ఇక్కడ వీటికి చాలా చిన్న మన సన్ షేడ్స్ ప్రొవైడ్ చేశారండి, చాలా చిన్నగా ఉన్నాయి. అలాగే దీనికి ఒక చిన్న యాంట్రీ మిర్రర్ కూడా ఉంది. అలాగే ఇక్కడ అటు 2 ఉన్నాయి. వెహికల్ బిల్ట్ క్వాలిటీ అయితే వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ బిల్ట్ క్వాలిటీ. అలాగే గ్లో బాక్స్ ఓపెన్ చేశాను, చాలా పెద్ద గ్లో బాక్స్ అండి, చాలా డీప్గా ఉంది, చాలా లోపలికంటా ఉంది. సో దీని లోపల ఇంకా ఏవో మనకి చిన్న స్విచ్చెస్ ఉన్నాయి. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ కావాలి వద్దనుకుంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు. రీజన్ ఏంటంటే మనం స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు వెహికల్ కొంచెం హై స్పీడ్లో వెళ్తుంది, ఒకవేళ తిరగబడినా ఏదైనా జరిగినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ కింద మీరు ఫ్లోర్ మ్యాట్స్ మీద R8 అని చెప్పి రాసుంది. వెహికల్లో చాలా చోట కార్బన్ ఫైబర్ అయితే యూస్ చేశారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు కార్బన్ ఫైబర్ అయితే ఉంది వెహికల్లో. సో ఇక్కడ ఒక నావిగేషన్ బటన్ ఉందండి. ఈ నావిగేషన్ బటన్ నేను ఇలా తిప్పుతూ ఉంటుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి మ్యాప్ జూమ్ అవుతుంది, జూమ్ పెంచుకోవచ్చు నచ్చినట్టు. అలాగే దీంట్లో మెనూ బటన్ కూడా ఉంది. నేను మెనూ బటన్ క్లిక్ చేయగానే అక్కడ మెనూ మారిందండి. సో దాని ప్రకారం మనకు నచ్చిన విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే బ్లాక్ బటన్కి. అలాగే నేను ఇప్పుడు ఈ స్క్రోల్ చేస్తున్నాను, స్క్రోల్ చేస్తే అక్కడ కూడా అవి స్క్రోల్ అవుతున్నాయి, మీరు గమనించవచ్చు. సో చాలా బాగున్నాయి ఈ ఫంక్షన్స్. సో మధ్యలోకి నొక్కుతుంటే కనుక ఆ కార్కి బ్యాక్ దాని లోపలికి వెళ్తున్నాం అండి మెనూలోకి మనం. సో సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేయాలనుకుంటే కనుక దీని మీద ప్రెస్ చేస్తే మనకి బ్యాక్ వచ్చేస్తుంది. సో ఆటో పార్క్ ఇది ఇక్కడైతే ఏమీ కాదు. అలాగే ఇక్కడ సెంటర్ కన్సోల్ బాక్సు ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఓకే, సైడ్ నుంచి ఇచ్చారు, ఈ సైడ్ ఉంది బటను, చాలా చిన్నది. ఇది కన్సోల్ బాక్స్ ఏం కాదు, 2 కప్ హోల్డర్స్ మనకు ప్రొవైడ్ చేశారు అంతే. సో ఇది ఫ్రంట్ ఓవరాల్గా దీని లుక్. అలాగే మనం కింద ఇదేమో ఎక్సలేటరు, బ్రేకు, అలాగే ఇది మన ఫుట్ పెట్టుకునేది, 2 కూడా స్టీల్తో, మొత్తం 3 కూడా స్టీల్తో డిజైన్ చేశారండి స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి. అయితే స్టీరింగ్ మీద R8 అని చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే లెదర్ స్టిచ్డ్ స్టీరింగ్ కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు వెహికల్కి లైటింగ్ సిస్టమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి, ఇంక్లూడింగ్ అమెరికన్ వెహికల్స్కి జర్మన్ వెహికల్స్కి ఇక్కడే ఉన్నాయి లైటింగ్ సిస్టమ్కి సంబంధించినవి అన్నీ కూడా. అలాగే దీంట్లో యూస్ చేసిన స్పీకర్స్ వచ్చేసరికి ఈ పేరేంటో మీరే చదవండి, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ఈ పేరుని. సో మనం సీట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడి నుంచి అయితే కొంచెం చాలా లిటిల్ బిట్ ఆఫ్ స్పేసే ఉంది, మీరు చూడొచ్చు. మనం బ్యాక్ సైడ్ ఏదైనా చాలా చిన్న స్పేస్ అండి, పెట్టుకునేదానికి కూడా ఏం ఉండదు. సో బూట్ ఓపెన్ చేద్దాం, మనం బూట్ ఓపెన్ చేద్దాం. బూట్లో అయితే దీనికి నుంచి ఆప్షన్ మనకు ఇచ్చారు. ఈ ఫ్రంట్ బాయ్నెట్ ఓపెన్ అయినట్టుంది. ఫ్రంట్ చూసారా, ఓన్లీ ఒక టైర్ మాత్రమే ఉంది. యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ ఉండే థింగ్స్ మనకి ఫ్రంట్ ప్రొవైడ్ చేశారు స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి. అలాగే మీరు ఇక్కడ చూసారు కదా ఒక వెల్కమ్ లైటు, ఎల్ఈడి లైటు, దానివల్ల చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. అలాగే ఈ పోర్షన్ అంతా కూడా కార్బన్ ఫైబర్ యూస్ చేశారు, ఇక్కడ కూడా కార్బన్ ఫైబర్ యూస్ చేశారు.